తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టింది కల్వకుంట్ల కవిత. ఇదే నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ కు సంబంధించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏంటి పార్టీ పేరుని ఏ విధంగా ఖరారు చేశారు, ఏ పార్టీ పేరు పెట్టారు, ఏంటి ప్రధాన ఎజెండా ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఈ రోజున కల్వకుంట్ల కవిత కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ఏ విధమైనటువంటి పార్టీ పేరు పెట్టారు, ఏంటి మీ ఎజెండా ఏంటి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? జై తెలంగాణ, జై కవితక్క. ఈ రోజు తెలంగాణ పార్టీ నూతన పార్టీ టీఆర్ఎస్ గా నామకరణం చేసుకున్నాం కాబట్టి ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పంచజన్య అనే కార్యక్రమాలు ఏదైతే అక్క కవితక్క అయితే ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో అందులో ముఖ్యంగా పేరు ఖరారు చేశారు. టీఆర్ఎస్ అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సేన అనే కొత్త పార్టీ తెలంగాణలో ఆవిష్కృతమైనది. ఇది బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు, బీజేపీకి ఖచ్చితంగా మేము పోటీగా ఉండి వచ్చే చారిత్రక ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మేము కవితక్కని ముఖ్యమంత్రిని చేయడానికి సంకల్పంతో ఈ జనాలు మీ 10-15 వేల మంది జనాలు వస్తారనుకున్న కార్యక్రమంలో 50 నుంచి 60 వేల మంది చూస్తూ ఉన్నారు. మీరు కూడా ఇక్కడ ఎంతమంది ఇంకా జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి వచ్చే జనాలని ఇంకా కూడా అక్కడక్కడ పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్లు అయిపోయినాయి, రింగ్ రోడ్ పైన కూడా ట్రాఫిక్ జామ్ అయినది. జనాలు కావాలనే ఉద్దేశంతో కాలినడకన ట్రాక్టర్ల పైన వాళ్ళు స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకు స్వచ్ఛందంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు. ఈ సువర్ణానమే మనకు తెలిసిపోతా ఉన్నది. ఇక ఈ పార్టీ ఎంత ముందుకు వెళ్ళడానికి సిద్ధమో ఈ రోజు కార్యక్రమాలు ఏదైతే పంచజన్య కార్యక్రమాలు ఏదైతే తీసుకున్నామో ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాన్యుడికి, రైతుల కోసము, విద్యార్థుల కోసము, ఉద్యోగరీత్యా బడుగు బలహీన వర్గాల కోసము ఆశాజ్యోతిగా నిలబడి ఆమె ఏదైతే చెప్పినారో 5 సూత్రాలు ఈ రోజు వరకు కూడా ఉచిత విద్య అని ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకోలేదు. ఉచిత వైద్యం అనేది ప్రతి ఒక్క సామాన్యుడి కోరిక. ప్రతి ఒక్క ఇంట్లో జనరల్ గా మనం మాట్లాడుకునే సామాన్యుడి కోరిక ఏంది అంటే ఉచిత విద్య ఉంటే బాగుంటది, ఉచిత వైద్యం ఉంటే బాగుంటది. ఒక విద్య కోసం లక్షల రూపాయలు వాళ్ళు వెచ్చించిన ప్రతి ఒక్క వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా మంచి స్కూల్కి పంపించాలి, మంచి స్కూల్లో మంచి చదివియాలి అనే దాని మీద వాళ్ళ ఉన్న సంపాదన మొత్తం అంతా కూడా విద్య కోసం వెళ్ళిపోతాం. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ కరోనా తర్వాత హఠాత్ పరిణామాల వల్ల ఎంతో మందికి ఎన్నో క్యాన్సర్ కానీ, షుగర్లు కానీ, బీపీలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చి వాళ్ళ ఇల్లు గుళ్ళు అయిపోతా ఉన్నది. ఇవన్నీ కాకుండా ఉండడానికి చంద్రశేఖర్ రెడ్డి గారు, గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కి సంబంధించిన పార్టీగా ప్రజలందరూ గుర్తుపెట్టుకున్నారు. మళ్ళీ మీరు ఆ టీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ప్రజలు. మళ్ళీ మీరు టీఆర్ఎస్ అనే పేరుతోటి ముందుకెళ్తున్నారు. ఎలా ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనే బీఆర్ఎస్ అనే దాంతో మొత్తం రాష్ట్రం దేశంలో పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో, దేశంలో ప్రధానమంత్రి కావాలని ఒక కోరికతోని కేసీఆర్ గారు అటు సైడ్ వెళ్ళిన తర్వాత పంజాబ్కి వెళ్ళడము, హర్యానాకి వెళ్ళడము, ఇక్కడ వెళ్ళడము, ఈ అన్ని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ చూస్తూ ఉన్నాం మనం. హైడ్రా కార్యక్రమాలని, రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం వెళ్ళడం అనేది కానీ, కరెంటు కష్టాలు కానీ, నీళ్లు లేకపోవడం కానీ, మోటార్లన్నీ కూడా పాడవడం. మేము కూడా ఒక రైతులమే. నాకు కూడా 20 ఎకరాల పొలం ఉన్నది. ప్రతి 4 నెలలకు 3 నెలలకు ఒకసారి కొత్త మోటార్ మారవలసిన పరిస్థితి వచ్చినాయి. ముందున్న పరిస్థితికి ఇప్పటికున్న పరిస్థితి చాలా ఉంది. కరెంటు కూడా షార్టేజ్ వస్తూ ఉంది. ఇవన్నీ జనాలు విసిగిపోయినారు, హైడ్రాతోని విసిగిపోయినారు. పిల్లలకు స్కూటీలు ఇస్తానన్నారు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీలు బంద్ చేయాల్సిన పరిస్థితి. నిన్న మొన్న చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళు సమ్మె కార్యక్రమం వల్ల మొత్తం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు ఉద్యోగం లేదు, వెళ్ళిపోయే ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. స్కూల్ పిల్లలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము నూతన శక్తిగా ఏర్పడి ఖచ్చితంగా కూడా మాకు ముందు ఒక విజన్ ఉన్నది. కవితక్కకు ఒక విజన్ ఉన్నది. ముందు నుంచి కూడా ఉద్యమం నుంచి వచ్చినది. ఆమె హఠాత్ ఒక లీగల్ జాగృతి టీం పరంగా లీగల్ టీం ఉన్నది. మాకు ఎడ్యుకేషనల్ టీం ఉన్నది, విద్యా వాళ్ళు ఉన్నారు, వైద్యం ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఆమెకు 100% దీనిపైన అవగాహన ఉన్నది. ఈ అవగాహన మేరకు 100% మేము ఏదైతే పంచజన్య కార్యక్రమం మీద అయితే పెట్టుకున్నదో ఇది చిన్న విషయం కాదు. మేధావులు ఇద్దరు ఆలోచన చేసి అందరు కలిసి చేసిన విషయాలు. ఇది 100% మేము ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా మనల్ని ఆదరిస్తారు. మేమేమి పవర్లో లేము, ప్రతిపక్షంలో లేము. ఈరోజు ఎమ్మెల్సీ ఒక చిన్న ఎమ్మెల్సీతోని ఆమె ఒక పిలుపు మేరకు మొత్తం రాష్ట్రం అంతా కదిలొచ్చినారు. మీరు చూస్తూ ఉన్నారు. మేము ఒక 10-15 వేల మంది అనుకున్న పక్షంలో 60 నుంచి 70 వేల మంది ఇక్కడ ఉన్నారు, మళ్ళీ బయట ఉన్నారు. 1 లక్ష మంది
ఖచ్చితంగా ఉన్నారని మేమైతే భావిస్తూ ఉన్నాం. మరి మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుస్తూ ఉన్నారు. అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా కల్వకుంట్ల కవిత ఎన్నో కార్యక్రమాలను చేసింది. ఇదే క్రమంలో ప్రతి ప్రజల సమస్యల పైన కూడా పోరాడుతూ ముందు తనదైన శైలిలో రాజకీయ నాయకులుగా ఎదుగుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీని పెట్టాలి అంటే దాన్ని వ్యవస్థాగతంగా చేయాలి అంటే చాలా ఆర్థికంగా కూడుకున్నటువంటి పరిస్థితి. ఈ వనరులన్నీ సమకూరుతాయా, ముందుకు వెళ్ళేటువంటి సక్సెస్ పంతాలు నడిచేటువంటి అవకాశం ఉందా, లేకుంటే ఎలాంటి ప్రజలని అందరినీ కూడా కూడగలుపుకొని ఏ విధమైనటువంటి కార్యాచరణ చేస్తారు? ఇంతకు ముందు కంటే జాగృతి కంటే ముందుగా పార్టీ పెట్టిన తర్వాత కార్యాచరణ ఊవత్తున ఎగుస్తుందనుకోవచ్చా, ఎలా భావించవచ్చు? జాగృతి అనేది పార్టీ కాదు, ఒక సంస్థ, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ మనకుండే. ఇప్పుడు డబ్బులతోనే రాజకీయం చేయాలి అని అనుకునే పక్షంలో బీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేవా, బీజేపీ దగ్గర డబ్బులు లేవా, కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవా? కాంగ్రెస్ అధికారం లేక 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కి అధికారం లేదు. జగన్కు ఆంధ్రాలో మొన్న జరిగిన ఏదైతే ఉన్నదో దాంట్లో జగన్ దగ్గర డబ్బులు లేవా? ప్రతి ఒక్క డబ్బులతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఈరోజు ఉన్న కార్యక్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి తన సొంత ఎజెండా ఉండాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతులు, ఇవి ఏదైతే పంచజన్య కార్యక్రమం ఏదైతే ఉన్నదో 100% ప్రపంచనంగా మేము ఎదుగుతామని చెప్పి మేము మాకు ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉన్నాయి. ఈ పంచజన్య పెట్టిన గంట కూడా కాలేదు, ఇప్పటికే జనాలలో అందరూ కూడా గూస్ బంప్స్ తోని ప్రతి ఒక్కరు కూడా విద్యా ఉద్యోగం అనేసరికి, విద్యా వైద్యం అనేసరికి చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ. నా పేరు సుమన్, నేను తెలంగాణ జాగృతి స్టేట్ స్పోక్ పర్సన్. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తోటి మా కవితక్క గారు నూతన పార్టీని ఆవిర్భవించింది. ఈరోజు చూస్తున్నాం ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా అని చెప్పి పేదల ఇల్లులు కూరుస్తూ, పేదల పొట్టలు కొట్టుకుంటూ విద్యార్థుల పొట్టలు కొట్టుకుంటూ అనేక రకంగా ప్రజలను బాధ పెడుతున్నారు. అలాంటిది చూసిన కవితక్క ఇవాళ ఏమంటుంది అంటే, తల్లి లాంటి పాలన ఇస్తా, తల్లి ప్రేమలో ఎలాంటి మృదుత్వం ఉంటుందో అలాంటి పాలన ప్రజలకు కల్పిస్తా, ప్రజల్లో ఏ కష్టం వచ్చినా నేను ఉంటా అని చెప్పేసి అంటుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వము ఏర్పాటు చేసి ప్రజలకు తల్లి లాంటి పాలన అందిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే టీఆర్ఎస్ పార్టీ పేరు కేసీఆర్కు ఉన్నది, మళ్ళీ టీఆర్ఎస్ పెట్టడానికి ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆదరిస్తున్నారండి. ఎందుకంటే అప్పుడు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది ప్రజల పక్షాన ఉండాలని అనుకుంటారు. అయితే అది ప్రజల పక్షాన లేదు కాబట్టి ప్రజలు ఓడించారు. ఇవాళ ఆ టీఆర్ఎస్ పార్టీ పరంగా న్యాయం జరగాలి. ఉద్యమకారులకు ఎలాంటి అన్యాయం జరిగింది, ఆ ఉద్యమకారులను తీసుకురావాలి. సింగరేణి నాయకులకు ఎలాంటి అన్యాయం జరిగింది, సింగరేణి ప్రజలకు న్యాయం చేకూర్చాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ బాగుంటుంది. ఎందుకంటే అక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ చేయని అన్యాయం అంటే ఏం లేదు, ప్రతి ఒక్క అన్యాయం చేసింది. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఇప్పుడు రాజకీయ పార్టీగా వెళ్తుంది. గతంలో కూడా అరెస్టులు జరిగింది, ఇప్పుడు పార్టీ పెట్టినాక ఇంకెక్కువ అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజల గురించి ఎన్ని అరెస్టులు కావడానికే సిద్ధమైంది. ఎంత అని నోరు కట్టేస్తారండి. మేము మొన్న చూసిరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం జరిగింది? బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ అయినా అన్యాయం జరిగిందని చెప్పేసి కవితక్క పోయి కాళేశ్వరం ప్రాజెక్టులో అన్యాయం జరిగిందని చెప్పంటే ఆ అన్యాయంగా కవితక్క మీద నిందలు వేసి బయటికి పంపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దీనిలో సమాధానం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి ప్రజలకైనా అంటే ఇప్పుడు మనం చూస్తాం బీఆర్ఎస్ పార్టీలో మొన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టిరు. ఏమని చెప్తున్నారు? నేను ప్రజల వెంట ఉంటా అని చెప్పంటున్నారు. ఫామ్ హౌస్లో పోయి అంటున్నారు. ఎక్కడ కనబడుతున్నాడు? వాళ్ళకి పూర్తి విశ్వాసం పోయిందండి ప్రజలకి. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటున్నారు. ఆ టీఆర్ఎస్ పార్టీలో జరిగిన న్యాయం ఈ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.